ఆ కిచెన్ అక్కడ ఉండాలా, ఈ బెడ్‌రూమ్ ఇక్కడ ఉండాలా, లివింగ్ హాల్ ఇక్కడ అది కరెక్ట్‌గా పెడితే వాళ్ళు అంటే ప్రాబ్లమ్స్ నుంచి బయట పడతారు అని చెప్పొచ్చు. ఈజీగా ప్రాబ్లమ్స్‌లో పడరు. అంటే మీకు వాస్తు అన్నీ మాక్సిమం కరెక్ట్ ఉందనుకోండి. అట్‌లీస్ట్ ఒక 80% వాస్తు కరెక్ట్ ఉంటే మీ లైఫ్ చాలా సాఫీగా జరుగుతది. 100% కరెక్ట్ అనేది కొంచెం చాలా డిఫికల్ట్ అండి. 100% చేయాలి అంటే కంప్లీట్‌గా ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి మేము మాలాంటి వాళ్ళు ఏమైనా మ్యాపింగ్ చేసామనుకోండి, అప్పుడు రాజయోగం లాంటి వాస్తుని మనం చేయొచ్చు. తరతరాలుగా ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో అందరూ అంటే ఎడ్యుకేషన్‌లో టాప్ ఉంటారు, ఫైనాన్షియల్‌లో టాప్ ఉంటారు, హెల్త్ వైస్ టాప్ ఉంటారు. రిలేషన్‌షిప్స్‌కొచ్చినప్పుడు అందులో కూడా అందరూ అన్యోన్యంగా కలిసి కాపురం చేస్తా ఉంటారు ఫ్యామిలీలో. అలా అంత చక్కగా నడవాలి అనుకుంటే కంప్లీట్‌గా వాస్తుని 100%గా ముందు నుంచే డిజైన్ చేసి చేసుకోవాలి. తర్వాత కరెక్షన్స్ చేసిన కొంతవరకే మనం కరెక్షన్ చేసుకోవాల్సి నాట్ 100%. సో, మనం హైదరాబాద్‌లో నిజంగా చెప్పాలంటే మోర్ దెన్ 90% హౌసెస్ అన్నీ కూడా వాస్తుకి లేవండి. చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు 100% వాస్తు అనేసి అమ్మేస్తా ఉంటారు. కానీ నో. కొంతమంది ఇంజినీర్స్ ఏం చేస్తున్నారంటే కామన్‌గా పంతులు వస్తే ఇవే కదా చెప్తాడు. ఈ 4 దిక్కులే. ఇది మనమే డిజైన్ చేసుకోవచ్చు కదా అనేసి ఇంజినీర్సే ఆ వాస్తు ప్రకారంగా వాళ్ళు ప్లాన్ ఏసేసుకొని 100% వాస్తు అని పెడుతున్నారు. 100% వాస్తు ఉన్నాయి అని పెట్టినవి నేను పర్టిక్యులర్‌గా ఎళ్లి చూసాను. నాట్ ఈవెన్ 50% కూడా కరెక్ట్ లేదు చాలా.